ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శని వక్ర దృష్టి అంటూ ఉన్నారు. అసలు ఏంటి శని వక్ర దృష్టి? మరి ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుంది? మకర రాశి పరిస్థితి చూద్దాం. మకర రాశి వాళ్ళ మీద ఈ శని వక్ర దృష్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శని ద్వాదశ రాశుల్లో మకర రాశి, నవగ్రహాల్లో శని గ్రహం. ఇక ఇది గురించి చూసుకున్నట్టయితే కనుక శని వక్ర దృష్టి అనగా ఇటీవల మనకి అందరూ కూడా చాలా వరకు వైరల్ అవుతూ ఉంది శని వక్ర దృష్టి అని చెప్పేసి. ముందు ముఖ్యంగా అసలు శని వక్ర దృష్టి ఏంటి అనేది చూద్దాం. శని వక్ర దృష్టి అంటే శని అనేది ఇప్పుడు ఎవరైనా మానవులు కూడా ఒకే దగ్గర కూర్చొని ఉండలేరుగా. అటు ఇటు పరిగెత్తునో పారుతునో నడుస్తూనో ఉంటుంటారుగా. అదేవిధంగా గ్రహాలు కూడా స్థితిగతులు మారుతూ ఉంటాయి. కాలక్రమేణా ప్రకృతిలో వాతావరణం మారేటప్పుడు కూడా ఇక్కడ గ్రహాలు అనేది ఛాయ మారుతూ ఉంటుంది. ఈ ఛాయ తరుణంలో మారేటప్పుడు శని ప్రజెంట్గా వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. వారికి ఏలనాటి శని కూడా నడుస్తూ ఉంది. శని వక్ర దృష్టి అంటే కామన్గా ఏంటంటే కనుక శని వక్ర దృష్టి అనేది గ్రహం చేంజ్ అవుతూ ఉంటాడు. కానీ శని వక్ర దృష్టి రెండో గ్రహంలో ఉండడం ద్వారా, అంటే రెండో నక్షత్రంలో ఉండడం ద్వారా వక్ర దృష్టి అనేది ఒక పాదం మాత్రమే మారుతున్నాడు. ముందంజలో ఉంటూ వెనకంజకి వేశాడు ఒక అడుగు. ఈ అడుగు కూడా మీనరాశిలోనే ఉంటాడు. ఎక్కడికి కుంభరాశికో మేషరాశికో వెళ్ళడు, మీనరాశిలోనే ఉంటాడు. శని కొంచెం వెనక్కి మారుతున్నాడు. ఈ వెనకంజు వేయటానికి కారణం ఏంటంటే స్థిరత్వంగా ఇంకొక 1 year కూర్చోడానికి. ముందడుగు మళ్ళీ వేస్తాడు, వేసి ఇంక 1 year దాకా కదలడు, అక్కడే కూర్చుని పోతాడు. 14 మాసాలు కూర్చుంటాడు. ఇంకా ఈ వక్ర దృష్టి ఎప్పటి వరకు అంటే జూలై 27వ తారీఖు 2026 సంవత్సరం నుంచి డిసెంబర్ 11వ తారీఖు 2026 సంవత్సరం వరకు 5 మాసాలు కూడా ఈ వక్ర దృష్టిలోనే మీనరాశిలోనే సంచరిస్తాడు. దీనివలన కొన్ని రాసుల్లో ఉండేటువంటి వారికి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. దాంట్లో ఈ యొక్క మకర రాశి, ఈ మకర రాశి వారికి పర్వాలేదు అనుకోవచ్చు. దాంతోపాటు వక్ర దృష్టిలో ఉన్నటువంటి శని భగవాని వల్ల ఈ యొక్క మకర రాశి వారికి జాబులు రావడం కానీ, జాబులు ప్రమోషన్స్ రావడం కానీ, ఇంక్రిమెంట్స్ రావడం కానీ, స్థల మార్పులు చెందడం కానీ, జాబులు ప్రకారంగా చేసుకునే వారికి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. బీడీ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఇంకా వైట్ కాలర్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పోలీసులు గాను, ఇంకా ఏదైనా చేసేటువంటి వారికి కూడా స్థిరత్వమైనటువంటి జాబ్స్ వచ్చేదానికి ప్రయత్నం అయితే ఈ 4 మాసాలు చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. దాంతోపాటు ఆగస్టు 12వ తారీఖు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో ఏర్పడేటువంటి అతి పెద్ద సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఏర్పడుతుంది. ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఈ సూర్యగ్రహణం వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభాశుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆపోజిట్స్ అయినటువంటి మకర రాశి వారికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారికి కూడా ఆ ఒక ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉంది? ఆర్థికమైనటువంటి ఇబ్బంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట మంచి కుదరకపోవటం, తగాదాలు కొట్లాట్లు వేయటం, ఏదైనా దూరం అవ్వటం లాంటిది కనపడుతూ ఉంది మకర రాశి వారికి. ఎందుకంటే కనుక ఆశ్లేష నక్షత్రం మకర రాశికి ప్రీతిపాదం కాబట్టి ఆ నీచంలోకి వెళ్ళిపోతుంది ఈ గ్రహణం వలన. కాబట్టి మకర రాశి వారికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఇది ఆగస్టు మాసంలో నుంచి మొదలయ్యి ఇది 4 మాసాలు పరిగణనలో తీసుకోవచ్చు. అంటే జనవరి మాసం వరకు కూడా దీని యొక్క ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఈ పరిణామంలో అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి, విదేశానికి ఎవరి కోర్చు వాళ్ళకు ఉంటాయి. మకర రాశి అనగానంటే స్థిరత్వమైనటువంటి మనుషులు ఉంటారు, స్టెటిల్గా ఉంటుంటారు. వీరికి ఏంటంటే కనుక ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడరు, స్ట్రెస్ తీసుకోరు, వచ్చిన కాడికి ఉన్న కాడికి సరదా బతికేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా పబ్లిసిటీ కావాలి, పేరు కావాలి, ఏదో వెచ్చిలోడికి వెళ్ళిపోవాలనే టైప్లో చూడరు. వారికి ఉన్న దాంట్లో గౌరవ మర్యాద పోకుండా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కుటుంబ మర్యాదలు కాపాడుకుంటూ అలా స్థిరంగా ఉండిపోతూ ఉంటారు. అలాంటి మకర రాశి వారికి ఏంటంటే ఇలాంటి ఒడిదుడుకులు కొంచెం రావడంతో కొంత ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఏ రాశి వారికి ఇబ్బందులు రావడం వేరు, మకర రాశి వారికి ఇబ్బందులు రావడం వేరు. కంట్లో నలుసు పడ్డా కూడా ఎక్కువ బాధపడుతుంటారు వీరు. అలాంటి మకర రాశి వారికి ఏంటంటే అందరూ మన వాళ్ళు కదా అని అనుకునేటువంటి తత్వము, ఎవరికైనా సహాయం చేయాలంటే చేసేటువంటి తత్వం ఉంటుంది. మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలాంటి వారికి ఈ 2 రకాల ఇబ్బందులు, అంటే ఒకటేమో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, ఇది వక్ర దృష్టి, రెండోది గ్రహణం సంభవించినటువంటి సమయానికి ఈ యొక్క మకర రాశి వారికి ఇబ్బంది. ఈ 2 సమస్యలకి మనకి మాసాల ప్రకారంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. దీంతో పాటు మరొకటి ఉంటుంది. అదేమిటంటే ఒక పక్కన గ్రహాలు బాలేక, మరో పక్కన దశలు, అంతర్దశలు, గోచారం బాలేకపోతే ఆ ఇబ్బంది. వీటన్నిటితో పాటు పోల్చుకున్నట్టయితే కనుక మరొకటి
ఏదైనా వారిపైన వారి మంచితనం కానీ వీరు ఎదగకూడదు, వీరు బాగుపడకూడదు, వీరు బ్రతకూడదు, వీరు స్థిరత్వంగా ఉండకూడదని వీరి మీదే కన్నేసి బంధుమిత్రులు ఎంటపడి వీరికి మళ్ళీ ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వస్తే చేయించారనుకోండి, ఇక చూడండి ఎట్లా ఉండిద్దో. చుట్టూ అష్టదిబ్బందన, ఇక ఏ పని అనుకున్నా ముందుకెళ్దు, మంచి గాలివాన తుఫాన్ వస్తుంది, బండిలో ఆయిల్ ఉండదు, రెయిన్ కోట్ ఉండదు, టోపీ ఉండదు, కరెంట్ ఉండదు, రోడ్డు తెలియని రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఈ పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ వనరులు ఉండవు, పిడుగులు పడతా ఉంటాయి, చెట్టు కింద ఉండలేము, ఎక్కడ పాదాలు ఉండవు. ఆ పరిస్థితిలో ఫోన్ సిగ్నల్ ఉండదు, ఫోన్ తడిసిపోతే ఛార్జింగ్ ఉండదు. చూడండి ఎట్లా ఉందో. ఒక పక్కన ఇవన్నీ ఉన్నాయా, ఆకలి వస్తుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎడుపోవాలో తెలియని పరిస్థితి. ఇటు పక్కనే అక్కడ మంచి సౌండ్ వస్తూ ఉంటుంది ఒక పక్క నుంచి, ఊ అని. ఇక ఏ బతికాలా, అదొక గండ వల్ల చెప్పుకోవాలా, ఇది పరిస్థితి. దీన్నే అష్టదిబ్బందన చర్య అంటారు. ఈ చర్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా మనం ఏదైనా దేవుని అనుగ్రహం తీసుకోవాలి. ఆ సమయంలో దేవుడు కూడా కరుణించాలంటే ఏం చేయాలి? ముందుగా మనం దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు దేవుని నమ్మి చేసుకుంటూ ఉండాలి. భయంతోనే చేయాలి, నమ్మకం లేకపోయినా. ఇలా చేసుకున్న తరుణంలో ఆగస్టు మాసంలో వీరికి నవగ్రహాలకి నవధాన్యాల అభిషేకం చేసుకుంటూ ఎక్కడైనా వీరికి ఒక ప్రత్యామ్నాయంగా ఒక పరిహారం ఉంటుంది. సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు, కోనేరు ఇట్లాంటివి ఉంటే స్నానం ఆచరించాలి. కొంచెం కష్టమైన, ఇష్టమైన, ఇబ్బంది అయినా, బంద్ అయినా, బాధ అయినా ఖచ్చితంగా వీరు స్నానం ఆచరిస్తే గ్రహానికి సంబంధించి కాదు, గ్రహణానికి సంబంధించి కూడా పరిహారం అవుతుంది. అయితే అక్కడ తర్పణం అనేది ఉంటుంది. పెద్దలకి, ఎవరైనా ఇంట్లో పెద్ద పూర్వీకులకి ఇట్లా ఉంటారు కదా, బంధుమిత్రుల్లోనో పూర్వీకులు వీళ్ళకి తెలిసినంత వరకు పేర్లు చదువుకొని తర్పణం, నువ్వులతో, నల్ల నువ్వులతో తర్పణం చేయాలి. అప్పుడు వీరికి కొంతమేర గ్రహదోషాలు అనేది తొలుగుతూ ఉంటే శని భగవాన్ అశుభ దృష్టి కూడా కొంతమేర తప్పించుకోవచ్చు. అలానే సెప్టెంబర్ మాసంలో అనుకున్న పని ముందుకు వెళ్ళాలన్నా, ఈ శని భగవాన్ అశుభ దృష్టి తగ్గాలన్నా, ఏదైనా విదేశీయానం ప్రయత్నం చేయాలన్నా కూడా ఈ మకర రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా ఒక 4 నుంచి 6 భోజనాలు కానీ, ఏదైనా అల్పాహారం కానీ, లేకపోతే కనుక డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏదైనా కొని వారికి దానం ఇచ్చాలి. ఇస్తే ఆ శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర తగ్గుతుంది. అక్టోబర్ మాసంలో వీరు పెళ్లిళ్ళు చేసుకోవాలని ముందుకు వెళ్ళాలన్నా, ఏదైనా విదేశీ ప్రయత్నాలు చేసినా, వ్యాపార వృద్ధి కావాలన్నా, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, నిరుద్యోగులు ఉద్యోగం కావాలన్నా వెతుకుతూ ఉండగా ఏది దొరకదు. కానీ దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. మనము వాడి వదిలేసినటువంటి పాత బట్టలు ఉంటాయి, అన్నీ అవసరం లేదు, ఏదో ఒక క్లాత్ తీసుకుని బనీనా, లేకపోతే షర్టా, ప్యాంటా, శారీయా, బ్లౌజ్ ఏదో ఒకటి ఉంటుంది వదిలేసినవి, ఎవరికి ఇచ్చే పని లేదు. అది తీసుకొని 21 పీసులు చేయాలి. ఈ 21 పీసులు రోజుకి 5 పీసులు అడిగి, రోజుకి 5 అంటే 5 రోజులు వస్తాయి, ఒక పీసు ఒక రోజు కాబట్టి. ఈ 5 రోజులు కూడా ఏం చేయాలంటే మన దగ్గర పెట్టుకుని పడుకోవాలి. ఒక్కొక్క పీస్ మీద సమస్య, ఒక్కొక్క పీస్ మీద ఏం కావాలి, సమస్య ఏం కావాలి రాసి మన దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లవారు లేచిన తర్వాత ఇలా తల చుట్టూతా ఇక్కడ తల దగ్గర నుంచి కాలు వరకు దిగదార్చుకొని కాల్ చేసేయాలి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చేసినట్టయితే మన పైన చిన్న చిన్న జరిగే ప్రయోగాలు కానీ, అష్టదిబ్బంది చర్యలు కానీ, నరదిష్టి నరఘోష కానీ, అలానే కాలసర్పదోషం కూడా కొంతమేర వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే కనుక కొంచెం గండం కూడా కనిపిస్తుంది. 5వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు, అంటే దాదాపు 25 రోజులు జాగ్రత్తగా ఉండాలి. వాహన కొనుగోలు కానీ, ఎక్కడైనా చెల్లయకుండా చెప్పకుండా ఎవరికి తెలియకుండా వెళ్ళటం కానీ, లేదా తీర్థయాత్రలు ప్రయాణాలు చేసేప్పుడు కానీ, ఏదైనా విహారయాత్రలు ప్రయాణం చేసేప్పుడు కానీ, హనీమూన్కి కానీ ఒకళ్ళే వెళ్తున్నా కానీ, ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా గండాలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి సమయంలో వీరు ఎక్కడైనా అగ్ని ఉన్నప్పుడు కానీ, చెడిపోయినటువంటి వాహనాల్లో కానీ, ఏదైనా సముద్రాల నీళ్ళలో దూకటం కానీ చేయకూడదు. ఎవరు తెలియకుండా వెళ్ళేసి విచ్చలవిధానంతో చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అది కాకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి, దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. వినాయక స్వామి వారికి దండం పెట్టుకోవాలి, వినాయక స్వామి వారికి గుంజీలు తీసుకోవాలి, ఇవి చేసుకోవాలి. ఇకపోతే ఈ డిసెంబర్ మాసం వరకు చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ ఇంకా ఏదైనా వారికి ఇబ్బంది అవుతుంది, ఇంకా ఏదైనా సమస్య అవుతుంది, ఇది గ్రహణాలు ఈ రోజు వచ్చినాయండి, నా సమస్య నేను పుట్టిన కానీ ముందు నుంచే ఉందండి, అర్థం కావట్లేదు, అంతు చిక్కట్లేదు, ఏం తెలియట్లేదు, పాలు పోవట్లేదు, నాకు అసలు ఏమవుతుందో తెలియట్లేదు, ఒంటరైపోయాను, నాకు తిండి ఎక్కట్లేదు, ఆహారం లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఆరోగ్యం సరిగ్గా లేదు, నాకు అర్థం కావట్లేదు ఏమవుతుందో, నా మేధాశక్తి చాలా మంచని, నేను సీఎం అవుతానని కలలు కన్నాను, నేను పిఎం కూడా అవలేకపోయాను. పిఎం అంటే మామూలుగా సీఎం, పిఎం అంటే అవలేకపోతున్నా, నాకు ఏం అర్థం కావట్లేదు అన్న వారికి అందరికీ కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి నిజంగానే ఏమైనా సమస్య ఉందేమో. జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా అనేది సహజంగా వస్తుంటే పోతూ ఉంటాయి. ఏదైనా దానం చేస్తే గ్రహాలు ఏం చెయ్యవు. కానీ ఇలా కాకుండా నిజంగా వారిపైన ఏం చేయించి ఉండొచ్చు. అది పోవాలంటే మాత్రం సంప్రదిస్తే అన్నీ మనంగా చేసుకోవాలంటే అవ్వదు, మన ఈపు మనకు కనపడదు. కాబట్టి
ఖచ్చితంగా ఏదైనా గురువుని సంప్రదిస్తేనే ఆ సమస్య పరిష్కార మార్గం చూపించవచ్చు. కాకపోతే ఈ 4-5 మాసాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నోరు బిరుస్తనం ఉండకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా వాస్తవమై ఉండాలి. లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది కలిగేటువంటి ఆలోచనే కనపడుతుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా ఉంటే రానున్నటువంటి 2027లో చాలా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి. శని వక్రగతి ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకి రాబోయే డిసెంబర్ వరకు ఏం జరగబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.